నమస్తే. బంగ్లాదేశ్‌లోని జమాతే ఇస్లామీ అనే ఓ రాజకీయ పార్టీ భారత్‌ను బెదిరిస్తోంది. మా దగ్గర 50 లక్షల మంది బంగ్లాదేశీ యువకులు గెరిల్లా యుద్ధం చేయడానికి భారత్‌తో సిద్ధంగా ఉన్నారని చెప్పి భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. అసలు ఎక్కడ మాట్లాడారు? ఏం జరిగింది? ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడారు? ఇది మనకు ఎంత థ్రెట్? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో ఈ డిస్కషన్‌లో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ పైకేడి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. జమాతే ఇస్లామీ అనేటువంటి ఒక కరుడు కట్టినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ లాంటిదే మనం చెప్పాలంటే, బట్ పొలిటికల్ పార్టీ చాలా కాలం పాటు బ్యాన్ అయింది అక్కడ. ముందుగా ఎలా అర్థం చేసుకోవాలి సార్? 50 లక్షల మంది మేము యువకుల్ని సిద్ధం చేసాం భారత్ కోసం అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీ ఇనిషియల్ కామెంట్స్ ఏంటి? సయ్యద్ అబ్దుల్లా మొహమ్మద్ తాహిర్ ఇతను జమాతే ఇస్లామీ డిప్యూటీ లీడర్ మన బంగ్లాదేశ్ అసెంబ్లీలో వాళ్ళ పార్లమెంట్లో సరే జమాతే ఇస్లామీ పార్టీకి ఒక డిప్యూటీ లీడరు, ఒకప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా. ఈ వ్యక్తి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు 29 సెప్టెంబర్న న్యూయార్క్ సిటీలో చేశాడండి. సో ఇతను ఏమన్నాడంటే, చాలా మంది అంటున్నారు భారత్ మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు జమాతే ఇస్లామీ వస్తే, అందు గురించి నేను దేవుణ్ణి కోరుకుంటున్నా, నిజంగా అలాగే జరగాలి, మనకి భారతదేశము బంగ్లాదేశ్ లో ఎంటర్ అయితే మా మీద పడ్డ ముద్ర ఏదైతే ఉంటో అది తొలగిపోతుంది అని అంటున్నాడు. అంటే అతను చెప్పేది ఏమంటున్నారంటే, ఈ యుద్ధాని కోసము మా దగ్గర 50 లక్షల మంది బంగ్లాదేశీ యువకులు వెయిట్ చేస్తున్నారు. చాలా మంది మన బంగ్లాదేశ్ లో ఉన్నారు, అలాగే ఇండియాలో ఆల్రెడీ చొరబాటుదారులు వచ్చేసారు. సో అటువంటి వాళ్ళు కూడా కొన్ని వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఉన్నారు. అందు గురించి మేము మొత్తం సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఈ గజ్వాయే హింద్ని తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అసలు వీడు ఎందుకు ఇచ్చాడు? ఫస్ట్ వీడికి ఈ ముద్ర ఏదైతే ఉందో, ఈ ఒక ముద్ర బ్యాడ్ నేమ్ అన్నాడు. సో ఈ బ్యాడ్ నేమ్ ఎందుకు పడిందంటే, ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడిందో 71లో, అప్పుడు ఈ స్వాతంత్రంగా బంగ్లాదేశ్ స్వాతంత్రం రావాలి ఈ పాకిస్తాన్ నుంచి, దానికి వీళ్ళు సపోర్ట్ చేయలేదు, దీన్ని అపోజ్ చేశారు వీళ్ళు. అందు గురించి వీళ్ళకి ఏంటంటే ఆ ముద్ర పడిపోయింది అనమాట. ఇప్పుడేంటి, గజ్వాయ్ హింద్ లో మేము పోరాటం చేసి మేము భారత్ కి ఎగెయిన్స్ట్ గా ఉన్నాము, లేకపోతే మనం ఇక్కడ ఉన్న ముస్లింలందరినీ ఏకం చేశాము అని చెప్పే ప్రయత్నంలో ఇది ఒకటి. ఇక్కడ మనం ముఖ్యంగా చెక్ చేయాల్సింది ఏంటంటే, అసలు గజ్వాయే హింద్ అనేది ఎందుకు వాడాడు ఇతను అని చూసుకుంటే, సరే మనకి ఇది వరకు కూడా చూసాము, హోలీ వార్ అంటే తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే గనక పవిత్ర యుద్ధం, అంతే కదా. అది జిహాద్. జిహాద్ అంటే పవిత్ర యుద్ధము. గజ్వాయే హింద్ అంటే ఈ భారతదేశము ఈ ప్రాంతాన్ని అంతటిని మనము దీన్ని ఒక ముస్లిం కంట్రీగా చేంజ్ చేసేయాలి, అందు గురించి ఈ ప్రాంతాన్ని అప్పుడు గజ్వాయే హింద్ అని పెట్టుకుందామని వాళ్ళ 2047 కల్లా టార్గెట్ వాళ్ళది అది. అయితే ఇది మనము ఇది వరకు పాకిస్తాన్ నుంచి లేకపోతే అల్ఖైదా నుంచి వీళ్ళు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు వీడు చూపించడం ద్వారా ఏం చేయదలుచుకుంటున్నారంటే, ఈ బంగ్లాదేశ్ తో మనకున్న టెన్షన్స్ ని వాట్లని ఏదో ఒక జియో పొలిటికల్ టెన్షన్ కాకుండా ఇదొక మొత్తము మనకి ఇస్లాం ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఒక పెద్ద టార్గెట్, పెద్ద గోల్ గా చూపించే, అంటే ఇక్కడ మతాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని అంటే జియో పొలిటికల్ టెన్షన్ కాకుండా దీన్ని ఒక హోలీ వార్ ఇంకా దాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చెక్ చేయాల్సింది, నిజంగా వీడి దగ్గర 50 లక్షల మంది యువత ఉన్నారా అంటే, అసలు బంగ్లాదేశ్ మనకి జనాభానే 17 కోట్లు అండి. దాంట్లో ఇంత పెద్ద నెంబర్ వాడు ఎలా తీసుకురాగలుగుతాడు? ఇంకా చెప్పాలంటే వీడు అక్కడ ఏదో రెచ్చగొట్టి ఇంకా అక్కడ ఉండే హిందువులు ఎవరైతే మిగతా బౌద్ధులు క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇంకా తిరగబడే అవకాశం ఉంది. ఇంకోటి మనము చెక్ చేయాల్సింది ఏంటంటే, వీడు ఎంచుకున్న టైమింగ్ వెన్యూ ఎందుకు అనేది. అంటే టైమింగ్ ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు
ఈ ఈ మొహమ్మద్ తాహిర్ బంగ్లాదేశ్లో ఉండి ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటే లేదా కామెంట్ చేస్తుంటే అది మరో రకంగా ఉండేది. న్యూయార్క్లో బంగ్లాదేశీ అమెరికా అసోసియేషన్, ఇది ఫస్ట్ టైం వింటున్నా, అమెరికా గడ్డపై నుంచి ఈ మాట మాట్లాడడం అనేది మనకు ఎలా అర్థం చేసుకోవాలి? అమెరికా మద్దతు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏమైనా ఉంది అనుకోవాలా, లేకపోతే మన అమెరికాకి ఏం సంబంధం లేదు ఈ స్టేట్మెంట్ అనుకో? అమెరికాకి సంబంధం లేదని మనం చెప్పలేం, కానీ అక్కడ ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే కొంతమంది డీప్ స్టేట్ వాళ్ళు ఈ బంగ్లాదేశ్ రావడానికి ప్రయత్నం చేశారు. ఇటువంటివి మనకు చాలా చూస్తున్నాము. ఆల్రెడీ వింటూ వచ్చాం లాస్ట్ ఒక గత సంవత్సరంన్నర నుంచి. మనకి షేక్ హసీనా గారు చెప్పడం కూడా వీళ్ళు డీప్ స్టేట్ లేకపోతే సిఐ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇలా అని చెప్తున్నారు. కాబట్టి అందు గురించి మనం దాని గురించి పెద్దగా సందేహించాల్సింది ఎందుకు లేదు. డెఫినెట్లీ అమెరికా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అంటే పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. న్యూయార్క్ లో ఇతను ఇవ్వడానికి స్టేట్మెంట్ ముఖ్య కారణం ఏంటంటే, ఒక ఇంటర్నేషనల్ ఫోరంలో ఇలా ఇస్తే ఇంకా మొత్తం అంతా ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని హైలైట్ చేస్తుంది అని ఒక అంశం అది. ఇంకోటి, బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ముందు డిసెంబర్ టార్గెట్ అన్నారు, డిసెంబర్ కూడా అయిపోతుంది, తర్వాత మార్చ్ అంటున్నారు, అక్కడ కూడా వస్తుందో లేదో తెలియదు. ఇంకా మనకేంటంటే అలాగే బంగ్లాదేశ్లో ఆ ఇన్స్టెబిలిటీ చూపించి, లేకపోతే ఈ బార్డర్ సెక్యూరిటీ కానీ వాటర్ షేరింగ్ ఇటువంటి టెన్షన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని అలాగే ఉంచడానికి ఈ స్టేట్మెంట్ ఎంచుకున్నాడని మనం చెప్పొచ్చు. అయితే మనము భారతదేశం నుంచి మనం ఎలా దీన్ని చూడాలి అంటే, వీడికి అసలు ఏదో మన గొరిల్లా వార్ మన మీద చేసేంత సీన్ అయితే వాడికి లేదు. అయితే వాడు ముఖ్యంగా చూసుకుంటోంది ఏంటంటే, ఇంటర్నల్లీ వాళ్ళ వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఇంకా న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మతం పేరిట ఈ జమైతీ ఇస్లామీ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ, అక్కడున్న బంగ్లాదేశీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా హాని కలిగించే ప్రయత్నంలో ఇది ఒకటని మనం చూడొచ్చు. ఓట్ కన్సాలిడేషన్ కూడా అనుకోవచ్చా? అంటే తనకున్నటువంటి, ఎందుకంటే షేక్ హసీనా గారు దిగిపోయినంత వరకు కూడా, ఆవిడ ఉన్నంత వరకు ఈ పార్టీ పైన బ్యాన్ ఉన్నట్టుంది. తర్వాత ఈ పార్టీ సుప్రీం లీడరు జైల్లో ఉన్నట్టున్నాడు. ఈమె వచ్చేసిన తర్వాత బ్యాన్ ఎత్తేసినట్టున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం అతన్ని జైలు నుంచి విడుదల కూడా చేసేసినట్టున్నారు. ఇంకా మనకి ఇంకా చూసుకోవాలంటే అండి, మనం ఏం చేయాలంటే, ఇది మనకి ఉట్టి ఏదో భారత బంగ్లాదేశ్ టెన్షన్లో లేకపోతే ఈ జమైతీ టెన్షన్లను చూడకుండా యావత్ భారత్ ఉపఖండం లేకపోతే సౌత్ ఏషియా మొత్తానికి ఇది అక్కడ ఈ శాంతికి భగ్నం చేసే ఈ చర్యలుగా చూడాలి. అంటే గ్లోబల్ జిహాదీలు లేకపోతే గ్లోబల్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ చర్యల కింద చూడాలి. అందు గురించి మనకి ఇంకా బార్డర్ సైడ్ మనం ఇంకా గస్తీ పెంచాల్సిన అవసరం ఉంది. డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఈ యూనిస్ మీద ప్రెషర్ తీసుకొచ్చి జమైతీ లేకపోతే ఇటువంటి రాడికల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిప్పి కొట్టాలి. అలాగే మనకు కూడా చూసుకుంటే గతంలో కూడా అండి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్లీ ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని మనం ప్రెషర్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందు గురించి మనకి ఏంటంటే, ఈ బంగ్లాదేశ్తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నంత కాలము ఈ జమైతీ వాళ్ళని అసలు అరెస్ట్ చేయడము, బ్యాన్ చేయడము ఇటువంటివి చేశారు. ఎప్పుడైతే వీడు వచ్చాడో మనకి ఇటువంటి సమస్యలు మొదలయ్యాయి. సరే, మనకి ఇటువంటి నెరేటివ్లు ఈ బెదిరింపువి ఇవేం మనకేం కొత్త ఏం కాదు. అంటే మనకు అఫ్కోర్స్ మనం పాకిస్తాన్ నుంచి ఎక్కువ వింటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు మనము వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వినాల్సి వస్తుంది. సో వచ్చినా సరే మనకి ఎప్పుడైతే ఇటువంటివి జరిగాయో, పాకిస్తాన్ ఈస్టర్న్ పాకిస్తాన్ వాళ్ళు ఇటువంటివి బంగ్లాదేశీల మీద తిరగబడ్డము, బెంగాలీలు హిందువుల మీద వాళ్ళని చాలా దారుణంగా చూసేసరికి అందుగురించి మనకి 71 వార్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఇదైపోయారు. అలాగే మళ్ళీ కార్గిల్లో కూడా ఏదో జిహాద్ అని చెప్పడం, అది చెప్పడం, ఇది చెప్పడం, వాళ్ళ సైనికుల్ని ఏదో వాళ్ళు జిహాదీలో లేకపోతే ఈ మిలిటెంట్స్ అని చెప్పి పంపించడం, మళ్ళీ అక్కడ కూడా అయిపోయింది. అలా మనకి ఈ యూరీ అటాక్ జరిగినప్పుడు, ఇంకా ఇటువంటి ఏవైతే జరిగినప్పుడు మనం అప్పుడు ప్రతిసారి మనం వాళ్ళకి బుద్ధి చెబుతూనే వచ్చాము. ఇంకా చెప్పాలంటే దీంట్లో బంగ్లాదేశ్ లోనే చూసుకుంటే ఈ జమైతుల్ ముజాహిద్దీన్ లేకపోతే అన్సరుల్లా బంగ్లా లేకపోతే ఇటువంటి ఏవైతే ఉన్నాయో అల్ఖాదా సంబంధించినవి
ఇంకా పెట్టి పోషించడము, లేకపోతే బాంబులు వేస్తామనడము హిందువులకి, దానికి మన భారతదేశం ఏం చేసిందంటే ప్రతిసారి అక్కడుండే ఛానల్స్ ని యూజ్ చేసుకుంది. కొన్నిసార్లు అయితే మనము అక్కడ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కూడా చేశాము. సో అందు గురించి మనకి ఇంకా ప్రత్యేకించి ఏంటంటే ఈ జేఎంబి ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో, జమైతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ ఆపరేటివ్స్, వాళ్ళు వెస్ట్ బెంగాల్లో, జార్ఖండ్ లో ఉన్నప్పుడు మనము షేక్ హసీనా గారి మీద ప్రెషరైజ్ తీసుకొచ్చి వాళ్ళని బ్యాన్ చేయడము, ఇక్కడ కూడా వాళ్ళని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారు. కొంతమంది 8 మందిని మనం పట్టేసుకుని వాళ్ళని మొత్తం ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ అన్ని మనం బయట పెట్టాం. సో దీంతో మనం చూసుకోవాలంటే ఎలా చేయాలి, భారత్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే, ఫస్ట్ మనకి వీలైనంత వరకు యుద్ధానికి వెళ్ళకుండా, దీన్ని ఏంటంటే యుద్ధంలో భారత్ లాగి అక్కడ వాళ్ళకి మన సప్లైస్ ఆపేస్తే దాన్ని ఏదో హ్యుమానిటేరియన్ ఫాలోఅవుట్, భారత్ మాకు ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, తినడానికి తిండి లేదు, ఇటువంటివి చేసే బిల్డప్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే ఫస్ట్ వాళ్ళే రెచ్చగొట్టేయడము, మళ్ళీ తర్వాత మేమే విక్టిమ్స్ అని చూపించే ప్రయత్నం ఒకటి చేస్తారు. అంటే ఇక్కడ ప్రసాద్ గారు ఒకటి ఏంటంటే, మీరు అన్నట్టుగా జమాతా ఇస్లామీ అనేటువంటి ఒక రాజకీయ పార్టీను, లేకపోతే అది ఉగ్రవాద ఏదైనా టర్మ్ మనం పెట్టుకోండి, ఆ ఒక్క సంస్థ నుంచి వచ్చినటువంటి బెదిరింపు అయితే మనం అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనము కనెక్టింగ్ ద డాట్స్ లాగా చుట్టూ శత్రువులే తయారవుతున్నారు. ఇక్కడ పాకిస్తాన్ మొదటి నుంచి ఉన్నదే, చైనా అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా తోడైంది, ఈ మధ్య పాకిస్తాన్తో చాలా సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఇతను చేసినటువంటి కామెంట్స్ కూడా న్యూయార్క్ వేదికగా, అంటే అమెరికా గడ్డ మీద నుంచి చేశాడు. కోఆర్డినేటెడ్గా ఏదైనా ఒక కాన్స్పిరసీ లాగా జరుగుతోందా? ఓన్లీ ఐసోలేటెడ్ గా చూస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, యు ఆర్ రైట్. అంటే ఇది డెఫినెట్ కోఆర్డినేటెడ్ గా అయితే జరుగుతోంది. మనకి వస్తున్న సంకేతాలన్నీ అలాగే వస్తుంది. మనం లద్దాఖ్ లో చూసాము. మళ్ళీ ఇప్పుడు ఇదొక టెన్షను. ఇంకా ఏవొచ్చినా సరే మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాబోయే 2-3 నెలల్లో మనకి మళ్ళీ ఏదో టెన్షన్ ఉండే వాతావరణం లాగే అనిపిస్తోంది. సో అందు గురించి ఎక్కువ నేను అనుకోవడం, కాశ్మీర్లో ఉండకపోయినా సరే మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఐదర్ మనకి నేపాల్ నుంచి లేకపోతే బంగ్లాదేశ్ నుంచి అనో కానివ్వండి, ఏదో ఒక మనకు చికాకు ఉంటూనే ఉంటుంది అది. సో ఇంకా రాబోయే 2-3 నెలలు అయితే డెఫినెట్లీ ఉండే అవకాశం అయితే అనిపిస్తోంది. అది చూడాలి మనం. అంటే మనం ఇటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకి జియో పాలిటిక్స్ ఇవన్నీ మారిపోతుంటే ఎవరు ఎలా ఏమిటి అని మిగతా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికంటే మనం ఇంటర్నల్లీ మనం స్ట్రాంగ్ ఇంకా అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ కాన్స్పిరసీలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆర్థిక పురోగతి చెందుతున్నాము, మొత్తం నెంబర్ 1 అంటే మనల్ని అణగదొక్కాలని వివిధ కాన్స్పిరసీలు జరుగుతూ ఉంటాయి. మనం అక్కడే మనకి మన బిజినెస్ వీటిని కాపాడుకుంటూ ఒక్కొక్క ఛాలెంజ్ ని ఆపర్చునిటీగా మార్చుకుని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రజల కూడా అందరూ కలిసి ముందుకు రావాలి. ఎందుకంటే మనకి విడగొట్టే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అందు గురించి మనకి ఏంటంటే ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడము, లేకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంకా టైట్ చేయడము. సో అలాగే ఇక్కడ దగ్గరలో ఎవరైతే ఉన్నారో ఈ మైనారిటీ ఓట్ల గురించి కక్కుర్తి పడి వాళ్ళకి బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇచ్చేయాలని చూస్తున్నారో ఓట్లు, అటువంటి వాళ్ళని మనం తిప్పి కొట్టాల్సిన ఎలక్షన్స్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ ఉంది. సో అటువంటి సమయంలో మనం వాళ్ళని ఎలాగైనా సరే ఈ ఎలక్షన్స్ లో ఓడించి, మనకి దేశము ముఖ్యం, మాకు ఫస్ట్ దేశం గురించి ఆలోచించే పార్టీలని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజు గారు. కరెక్ట్. మీరు అన్నట్టుగా ఏంటంటే గడిచిన 11 సంవత్సరాల్లో ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి. జియో పాలిటిక్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో మోదీ సర్కార్కి ఇది కొత్త ఏమి కాదు, ఇది మరొక రకమైనటువంటి సమస్య. ఈ సమస్యలో నుంచే మనం ఒక ఏమంటారు, మరింత శక్తివంతంగా తయారు కావడానికి ప్రయత్నం చేయడము, బోర్డర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేయడము. మీరు అన్నట్టు ఈ చైనాని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, పాకిస్తాన్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, బంగ్లాదేశ్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది ఈరోజు మనకి కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. ఇది నిరంతర సమస్య. ఇది 365 రోజులు ఉంటూనే ఉంటుంది. కరెక్ట్. మోదీ గారి రాజకీయ ప్రయాణం చూసుకుంటే వచ్చిన ప్రతి సమస్యని వారు అవకాశంగా మార్చుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా దేశానికి ఏమైనా సమస్యలు వస్తే దాన్ని దేశ పురోగతికి ఒక అవకాశంగా మార్చుకుంటారని మాత్రం కాన్ఫిడెన్స్ అయితే ఉందండి ఇప్పటివరకు వారు తీసుకున్న స్టెప్స్ అని చూస్తే. ఎగ్జాక్ట్లీ మనకు ఆ నమ్మకం ఉంది.
అలాంటి ఒక స్థిరమైనటువంటి దృఢమైనటువంటి నాయకత్వం కూడా ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ప్రజలు కూడా కొంత జాగరూకతతో ఉండాలి. ప్రభుత్వం ఎలాగూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నమస్తే. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ పార్టీ చేస్తున్నటువంటి బెదిరింపులు మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి, మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు మాకు కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు. ఎన్హెచ్ టీవీ నుంచి ఇలాంటి వీడియోస్ మీకు రోజుకి 2 నుంచి 3 వీడియోస్ తప్పకుండా వస్తాయి. మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మాకు తెలియచేయండి. తప్పకుండా మమ్మల్ని మీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాకు చాలా వరకు మీ ఫీడ్బ్యాక్ ఉపయోగపడుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.